ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారితో చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు కూడా దావీదుకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంట? దావీదును చంపాలని భయంకరమైన కుట్రను పని ఉన్నారు. ఇక్కడ దావీదు ఇరుకులో ఉన్నాడు. ఒకవైపు నుండి సౌలు తరుముతూ ఉన్నాడు, మరోవైపు నుండి అమాలేకీయులు దండెత్తి వచ్చి వారి భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయారు. దావీదునకు తోడుగా వచ్చిన 600 మంది దావీదునే చంపటానికి లేచినటువంటి సందర్భం. ఈ పరిస్థితిలో దావీదు శ్రమ, బాధ, ఓటమి, ఒంటరితనం, శత్రువు ఇలాంటి వాటిలో ఇరుక్కుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిలో దావీదునకు ఎవ్వరూ లేరు. తన భార్యలు కూడా చెరలో ఉండిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నావా? ఇరుకులో నుండి బయటకు రాలేక నిరుత్సాహంలో ఉన్నావా? ఇరుకులో నుండి ఎలా బయటకు రావాలని ఆలోచిస్తూ ఉన్నావా? ఈ ఉదయ కాల సమయంలో సమాధానము దావీదు దగ్గర నుండి దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే 118వ దావీదు కీర్తన 5వ చరణంలో మనం చూస్తే, ఇరుకు నుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను అని దావీదు మహారాజు అద్భుతమైన మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇరుకు పరిస్థితిలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ధైర్యము వచ్చుటకు కారణం ఏంటి అనంటే ప్రార్థనే. అదే మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుంటే, ఏదైతే అమాలేకీయులు దోచుకొని పోయారో దానంతటినీ కూడా దావీదు తిరిగి తెచ్చుకున్నాడు. హల్లెలూయా. తన భార్యలను రక్షించుకున్నాడు. వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇరుకు నుండి విశాలానికి మధ్యలో జరిగినటువంటి అద్భుతం ఏంటి అనంటే ప్రార్థన. ప్రార్థనలో ధైర్యం వచ్చింది. ప్రార్థన శత్రువుపై విజయాన్నిచ్చింది. ప్రార్థన కోల్పోయినటువంటి సమస్తాన్ని దావీదుకు తిరిగి తీసుకొని వచ్చింది. అంత మాత్రమే కాదు, ప్రార్థన ఏం చేసిందంట? ఇరుకులో విశాలతను కలగజేసింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరెదుర్కొంటున్నటువంటి శ్రమను బట్టో, మీరెదుర్కొంటున్నటువంటి బాధను బట్టో, మీరెదుర్కొంటున్నటువంటి ఒంటరితనమును బట్టో మీరు కృంగిపోక, దిగులు పడకు, వెనుకడుగు వేయకు. ఇరుకులో ఉన్నప్పుడు ప్రార్థన చేయి. ప్రార్థన మొదట ధైర్యాన్ని నీకు ఇస్తుంది. తర్వాత మీరు ఎటు వెళ్ళాలో మార్గాన్ని చూపిస్తుంది. చివరకు ఏం చేస్తుందంట? విజయాన్ని ఇస్తుంది. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శ్రమను చూసి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇరుకులను, ఇబ్బందులను చూసి వెనకడుగు వేయక ప్రార్థన చెయ్యి. యేసు నామములో అడుగు. నీకు దేవుడు విజయమును అనుగ్రహించబోతున్నాడు. నీకు దేవుడు సమృద్ధిని అనుగ్రహించబోతున్నాడు. దేవుడు నీకు సంతోషమును అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా,
ఈ ఉదయకాల సమయంలో మేము ఎదుర్కొంటున్నటువంటి మా ఓటమిలో మీకు మేము మొరపెడుతున్నాం ప్రభువా. దావీదు వలె మిమ్ములను బట్టి ధైర్యము తెచ్చుకొని ప్రతి పరిస్థితిని అధిగమించడానికి ప్రార్థన అనే ఆయుధాన్ని మాకు అనుగ్రహించండి. ప్రార్థనలో మేము జయము పొందుకొని ప్రార్థనలో అనుక్షణము కూడా మీ సహాయాన్ని వెతికేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని, మేము అడుగుతున్న ప్రతి దానిని మీరు మాకు యేసు నామములో విజయముగా అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.